మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము అన్నపూర్ణాదేవి అవతారాన్ని 4వ రోజు అలంకారం చేస్తారు. ఈ 4వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఈ ఉన్నది ఒకటే. ఏకో విష్ణు భూతం పృథు భూతాని అనేక ఉన్నది ఒకటే అని వేదాలు చెప్తున్నాయి. వ్యాకం సత్తు విప్రాహ బహుదా వదంతి, అది చెప్పింది కూడా వేదాలే. ఉన్నది ఏకం సత్, ఉన్నది ఒకటే. అయితే విప్రాహ అంటే ఇక్కడ బ్రాహ్మణులు అనుకోవద్దండి, తెలుసున్నటువంటి వాడు చెప్పింది ఏంటంటే బహుదా వదంతి, అనేక రకాలుగా చెప్పారు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే అవసరాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో ఆయా అవతారాలు ఎత్తడం జరుగుతూ ఉంటుంది. ఆయా సందర్భాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఆ అవతారం ఎత్తుతుంది. అప్పుడు మనం అవతారం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ సందర్భాన్ని కూడా చెప్పుకుంటేనే తెలుస్తుంది. లేకపోతే ఎందుకు ఎత్తింది అంటే దాని దగ్గర ఎవరి సమాధానం ఉండదండి. అందుకోసం మనం ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అన్నపూర్ణాదేవి అవతారం ఎందుకు ఎత్తింది అనేటటువంటిది మనం ఒకసారి మనకు తెలుసు, నా పరిజ్ఞానం సహకరించిన వరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఏం చేసిందంటే సరదాగా, భార్యాభర్తలు కదండి, సరదాలు భగవంతుడికైనా ఉంటాయి, మానవుడికైనా ఉంటాయి. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే సరదాగా వెనక నుంచి వచ్చి శివుడి యొక్క ఈ రెండు నేత్రాలు వెనక నుంచి వచ్చి మూసింది. శివుడి యొక్క రెండు నేత్రాలు ఏంటో తెలుసు కదండి మీకు. ఒకటి సూర్యుడు, 2 చంద్రుడు. ఈ 2 మూసేసింది ఆవిడ. ఇలా వెనక నుంచి మనం చిన్నప్పుడు ఆడిన వాళ్ళమే కదండి, వెనక నుంచి వచ్చి కళ్ళు మూస్తాం, ఎవరో చెప్పుకో చూద్దాం అన్నట్టుగా. ఆవిడ కూడా భార్యాభర్తలు కాబట్టి ప్రేమికులే కాబట్టి ఆవిడ తమాషగా ఈ 2 కళ్ళు వెనక నుంచి వచ్చి మూసింది. మూసేటప్పటికి ఏమైందంటే మొత్తం ప్రపంచాలు 14 లోకాలని చెప్తారు, అవి దీన్ని అంతా కలిపి బ్రహ్మాండము అంటాం. ఇవన్నీ కూడా చీకటి అయిపోయినాయి. ఎందుకని? ఈ కన్ను సూర్యుడు, కుడి కన్ను, ఎడమ కన్ను చంద్రుడు. కాబట్టి ఈ 2 కళ్ళు ఎప్పుడైతే భగవంతుడి యొక్క 2 కళ్ళు మూసేసిందో మొత్తం అన్ని లోకాలు కూడా చీకటమయమైపోయి ఇప్పటికీ అంతా గొగ్గోలు పెట్టేశారు జనాలు. మొత్తం అన్ని లోకాలు, ఒక్కొక్క ప్రపంచమే కాదు, అన్ని లోకాలు కూడా మీకు చీకటమయమైపోయాయి. ఇందులోంచి ఎవరికి ఏమీ తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని వీళ్ళందరూ వెళ్ళి గగ్గోలు పెట్టేస్తూ ఉంటారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి. ఇలా చీకటి అయిపోయింది, ఏం చేయడానికి పరిస్థితి లేదు అని. కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఆ కాలం ఏంటి, ఈ కాలం అయినా సరే తపస్సు చేసి జీవితం మీద అన్ని ఆస్వాదించిన తర్వాత ఈ జీవితంలో ఏమీ లేదు, శూన్యము, ఉన్నది భగవంతుడి దగ్గర చేరుకోవటం ఒకటే మనం చేయవలసినటువంటి పని అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి ప్రతి జ్ఞాని కూడా తన సొంత ఊరిలో కానీ సొంత భార్యాభర్తల దగ్గర కానీ ఉండటానికి ఇష్టపడడు. తను మోక్షాన్ని పొందటానికి ఒక కాశీ గాని లేదా నైమిసారణ్యం గాని అలా ఎక్కడ మనకి తపస్సుకి అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అటువంటి ప్రదేశాలకు వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు, ఇంకంతే, జీవితం అక్కడే గడిపేస్తారు. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది అనుకోండి. కాశీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా సరే ఎడం చెవి పైకి వస్తుందని, అందులో తారక మంత్రం శివుడే ఉపదేశిస్తాడని, అందుచేత తద్వారా మళ్ళీ పునర్జన్మ ఉండదని అని చాలా కథలు ఉన్నాయనుకోండి చెప్పుకోవడానికి. ఇప్పుడు మనకు సమయాభావం వల్ల అని చెప్పుకోలేము. కానీ ఇక్కడ ఈ లోకాలన్నీ చీకటైపోయాయి. తపస్సు కోసం వెళ్లే వాళ్ళందరూ చీకటైపోయింది. కాశీ ఎక్కడో తెలియట్లేదు. కాశీలో కూడా చీకటైపోయి కరువు కాటకాలన్నీ వచ్చేసాయి. తినడానికి తిండి కూడా లేనట్టు. అంతే కదండి, ఏం వండుకుంటాడు, ఏం తింటాడు, ఎక్కడ, ఎలా? అసలు చీకటి అయిపోతే రాత్రి వెళ్తురు లేదు. చంద్రుడు 2 కళ్ళు మూసిన మూడని, ఇది ఒక కన్ను చంద్రుడు అనుకున్నాం కదా. రాత్రి వెళ్తురు లేదు, పగలు సూర్యుడు అనుకున్నాం, ఆయన మరి లేడు. మొత్తం కటికి చీకటి అయిపోతే అన్ని లోకాలు కూడా ఏ విధంగా వండుకుంటారు, ఎక్కడ ఏముందో ఏం తెలుస్తుంది, ఎవరేంటో తెలుస్తుంది, ఏమి తెలియనటువంటి పరిస్థితి, అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అప్పుడు ఏం చేశారంటే అక్కడ భయంకరంగా ఏర్పడినప్పుడు వాళ్ళందరికీ తిండి కూడా లోపించేసిందండి. ఒక్క ప్రాణికి కూడా తిండి లేదు. ఆ పరిస్థితిలో అందరూ ప్రార్థించగా ఈ పార్వతీదేవే అన్నపూర్ణగా అవతారం ఎత్తి ఆఖరికి శివుడితో సహా అందరికీ అన్నం వడ్డించిందండి ఆవిడ. పరమశివుడితో సహా అందరికీ అన్నం వడ్డించి పెట్టిందండి ఆవిడ. మొత్తం సకల చరాచర జగత్కి, అలాగే ఈ సకల ప్రాణులకి కూడా ఆవిడ భోజనం ఏర్పాటు చేసింది.
అందుకే కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి అందరి ఆకలి తీర్చింది. కాబట్టి ఆ అవతారాన్ని మనం తలుచుకోవాలి. నిత్యము మనం తింటున్నాము, తినకుండా బ్యాక్టీరియా దగ్గర నుంచి ఎంత పెద్ద ప్రాణి అయినా కూడా ఆహారం స్వీకరించవలసినదే. ప్రాణి అన్నటువంటిది కూడా, లేకపోతే ప్రాణం నిలబడదు. కాబట్టి ఇంతమందికి ప్రాణదానం చేసి అన్నదానం చేసినటువంటి అవతారం అన్నపూర్ణాదేవే. కాబట్టి మనం ప్రతిరోజు కూడా చాలా మందిని ఇప్పటికీ చూస్తుంటాం, కొంచెం పెద్ద వయసు అయినటువంటి వాళ్ళు శుభ్రంగా కాస్త పవిత్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, కొంతమంది స్నానం చేసి, కొంతమంది మడిపట్టుకొని మొదటి ముద్ద తీసి వేరే కలుసలు అయితే ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం, కొంతమంది ఇంకా సశాస్త్రీయ కుటుంబాలందరూ ఉన్నాయి, వాళ్ళన్నీ దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మన సమయాభావం వల్ల అవన్నీ చెప్పుకోలేము. కానీ ఇక్కడ ఈ అన్నపూర్ణాదేవిని తలుచుకునే ఇప్పుడు బ్రాహ్మణ సమారాధన జరిగేటప్పుడు, బ్రాహ్మణులకి ఎవరన్నా భోజనం పెట్టుకున్నప్పుడు, లేదా ఎవరు పెట్టక్కర్లా వాళ్ళు వండుకు తింటున్నా సరే, మొట్టమొదట దీన్ని గాయత్రీదేవితో మనం ప్రోక్షణ చేసి అయిపోయిన తర్వాత అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి అన్నపూర్ణాష్టకంలో ఒక్క శ్లోకమైనా చదువుకుని భోజన కాలే హరినామస్మరణ అంటారు. భోజనం మధ్యలో కూడా భోజన మధ్యే హరినామస్మరణ అని చెప్పేసి అన్నపూర్ణాష్టకంలో కూడా చదువుతారు. భోజనం అంతే అంటే భోజనం అయిపోయింది ఇంకా లేవాలి, అప్పుడు కూడా తినేసాక లేచిపోయామంటే కాదు. ఆ అమ్మవారిని ఒక్కసారి తలుచుకుని ఆ అన్నపూర్ణాష్టకంలో ఒక శ్లోకాన్ని ఒక పద్యాన్ని తీసుకుని మనము లాస్ట్ లో కూడా చదివి కనీసం 3 శ్లోకాలను చదివి మళ్ళీ ఉత్తరాపోషణ పట్టి అక్కడి నుంచి లేవడం జరుగుతూ ఉంటుంది. ఇంత గొప్ప విషయాన్ని మనం మరిచి అన్నాన్ని ఒక పళ్ళిల్లో పెట్టుకొని హాల్లోకి తెచ్చుకొని టీవీకి ఎదురుగా సోఫాలోనో దివాన్ మీద కూర్చొని ఓ పక్కన కుక్కను పెట్టుకొని ఏంటండి దౌర్భాగ్యం, ఏంటండి దౌర్భాగ్యం. ఈవిడెవరు? నీ జీవితాన్ని కాపాడింది, నీ తండ్రి జీవితాన్ని కాపాడింది, నీ తాత, నీ ముత్తాత, సృష్టి మొదలైన దగ్గర సకల చరాచర జగత్తుని కాపాడుతున్నటువంటి ఈ మాతని ఆ మంచం మీద కూర్చొని ఒళ్ళో పెట్టుకు తింటావేంటి? ఇటుపక్క దరిద్రానికి మళ్ళీ కుక్క ఏంటి? ఏం చెప్పాలండి? అందుచేత ఇది గమనించరుగాక వీలైతే కాదు, వీలు చేసుకునేనా ఆచరించండి, ధర్మాన్ని నిలబెట్టండి, సుఖమైన జీవితం గడపండి. ఇది నా యొక్క మీకు అందరికీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కులాలతో పని లేదండి, వాళ్ళ ఆచారం. కొంతమంది బ్రాహ్మణేతరులు ఒక ముద్ద తీసి పక్కన పెడతారు, లేదా అన్నం వండిన వెంటనే వాళ్ళ భార్యలు, అంటే ఇంట్లో ఉన్నటువంటి వంట చేసేటటువంటి తల్లిగారో భార్యో మరో ఎవరినైతే వంట చేస్తారో వారు అన్నం వండిన తర్వాత ఒక ముద్ద తీసి అన్నం ఈ మాత్రం తీసి గోడ మీద పెట్టి కాకికి పెడతారు. ఇది కూడా రకరకాలు వాళ్ళ భక్తిలో కూడా అన్ని రకాలు ఉన్నాయండి. వాళ్ళ భక్తిని ప్రకటించుకోవాలి. ఆ దేవుడికి మన సృష్టించాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, గాలి కావాలంటే గాలి ఇచ్చాడు, నీకు ఏం కావాలో అన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇవ్వందేది ఇందులో ఏ ఒక్కదానైనా నువ్వు అవాయిడ్ చేసి 5 నిమిషాలు బతకగలవా? తప్పించి లేవు. కానీ ఆ మాత్రం కృత చూపించద్దండి. ఈ దరిద్రం ఏంటండి? ఒళ్ళు అన్నం పెట్టుకుని ఈ పక్క కుక్కను పెట్టుకొని చిచ్చి. అది మీకే తెలియాలి, నేను చేయనకూడదు. అది మీకు అనిపించాలి ఆ భావన. ఓకే, మొత్తం మీద ఒక పద్ధతిగా ఉండండి, మన సనాతన ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మం అని కాదండి, ఇది ధర్మం కంటే కూడా ముఖ్యంగా మనకు అన్నం పెట్టే వాళ్ళకి కృతజ్ఞత చూపించద్దండి, అవన్నీ చూపించండి. మన ధర్మాన్ని మీరు తప్పకుండా, ఇది స్త్రీ పురుష బాల్య వృద్ధాప్య యవ్వన వీటితో సంబంధమే లేదు. అన్నం తినే ప్రతివాడు, చిన్న పిల్లవాడైతే ప్రస్తుతం వాళ్ళ అమ్మే తినిపించేటటువంటి పిల్లవాడైతే కూడా ఆవిడ కూడా ఏం చేస్తుందంటే మొట్టమొదట కొంచెం అన్నం తిన్నాక తీసి పడేయటము, అన్నం పెట్టే ముందుకు వస్తారు, దేవుడికి పేరు చెప్పి ఆ పిల్లవాడికి గుర్తించడం ద్వారా అన్నప్రాసం చేసేటప్పుడు కూడా దేవుడి గుడిలో దేవుడి ప్రార్థనలు దేవుడి పూజ చేసిన తర్వాత పెట్టడం, ఇవన్నీ ఎందుకండి? అవి ఆయనే మనకు ప్రసాదిస్తున్నాడు అనేటటువంటి కృతజ్ఞత తెలియజేసుకోవటం. కాబట్టి ఆ విధంగా చేయండి, జీవితం అంతా కూడా ఒక సుఖ సంతోషాలతో హాయిగా జరుగుతుంది. శోభం భూయాత్.